హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేటటువంటి వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని మనం చూడబోతున్నామండి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రండి దీని ప్రిపరేషన్ ఎలాగో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మసాలాలని మనం యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, 2 ఏలక్కాయల్ని వేసుకొని ఈ మసాలా అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని ఈ ఆనియన్స్ అంతటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి ఆనియన్ అనేది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్ని ఇందులో మనం యాడ్ చేసుకొని రుచికి సరిపడంత ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. దీన్నంతటిని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఈ కూరగాయల్ని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే కూరగాయలు అనేది ఒక 50% వరకు బాగా మగ్గుతాయండి. ఎక్కువ కూడా కుక్ చేసుకోవాల్సినంత అవసరం లేదండి. తర్వాత ఇందులో 3 కప్పుల వరకు ముందుగా మనం చల్లార్చుకొని పెట్టుకున్నటువంటి పొడి పొడిగా ఉండే రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉండాలండి. రైస్ అంతటిని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఈ రైస్ని బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకోవటం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి యాడ్ అవుతుంది. దీన్నంతటిని బాగా కలుపుకొని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి కొంచెం పుదీనా, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీరని వేసుకొని దీన్నంతటిని మరొక 1 నిమిషం వరకు దీన్ని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత దీన్నంతటిని మరొకసారి బాగా కలుపుకొని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.